ఏకంగానే ఉంటుంది. ఎందుకు ఏకమంటే అన్ని నాలోనే ఉంది అన్నట్టు. ఏక అంతా ఈ అద్వైత తత్వమే, అంతా నేనే అన్నట్టు సమంగా ఆయన రెండుగా పెట్టడు, అన్ని ఏకంగానే పెడతాడు అనమాట. శరీరము అర్థం ఈ రెండు అమ్మవారిని చేర్చుకున్నాడు, అయ్యగారు ఉన్నాడు. అక్కడేమో విష్ణుమూర్తిని చేరుకున్నాడు, తాను ఉన్నాడు అనంటే విష్ణుతత్వము నేనే, శక్తి తత్వము నేనే, శివతత్వము నేనే, సర్వతత్వము నేనే అన్నట్టు ఆ పరమేశ్వరుడి తత్వము ఏకమే, అది అద్వైతమే. దాన్ని అర్థం చేసుకుంటే ఆనందమే. కాబట్టి ఆయనన్నీ నేను అదే యోచన చేస్తాను. మారేడు దళాలు, మూడు దళాలు, 5 దళాలు, మళ్ళీ 7 దళాలు, 9, 11. ఎక్కడో ఒక్కో మాట అరుదుగా దొరుకుతుంది 16 దళాల్లాగా. అక్కడ 7 అవుతుంది మళ్ళీ, షోడశ దళాలు. చాలా ఋషికేశ్లో శివానంద ఆశ్రమం నుంచి మనం పైన నడిచి వెళ్తే అక్కడ ఒక చోట ఆ వృక్షం ఉంది. కానీ ఆ వృక్షం మహిమ ఏంటంటే సామాన్యంగా కిందకు ఒక్క మారేడు దళం కిందకి పడదు. ఎంత శశి ఋతువుల్లో కానీ అది ఎట్లా ఏమవుతుందో తెలియదు, కిందకైతే పడదు. మనం కోయాలంటే చాలా పై ఎత్తులో ఉంటుంది. అంత సులభంగా నేను దొరకనురా, నేను పైన ఉంటాను, నువ్వు కష్టపడాలి అన్నట్టు. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు దర్శించుకోండి, ఆ చెట్టును దర్శించుకోండి. నేను మైపాడు వెళ్ళొచ్చేస్తాను.